సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తయిన 420 హామీలలో విఫలమైందని నిరసన వ్యక్తం చేస్తూ గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడారు। కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడం కోసం అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు। మహాత్మా గాంధీ స్థాపించిన విలువలతో ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి అయినప్పటికీ 420 హామీలను అమలు చేయలేకపోయిందని, రాష్ట్ర ప్రజలను హామీల పేరిట నట్టేటా ముంచిందని పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ ఆరోపించారు। కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రేకులపల్లి వెంకటరెడ్డి, రచ్చ సిద్ధు, దేవులపల్లి కనకయ్య, పాపిగారి నరేష్, తుమ్మకోలు రవీందర్ రెడ్డి, బాలరాజ్, దాసరి రమేష్ పాల్గొన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు గడుస్తున్నా మరి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందించలేదు। ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తూ, రైతులను మోసం చేస్తూ, మహిళలను మోసం చేస్తూ ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈ రోజు వరకు కూడా అబద్ధాల మీద రాజ్యం ఏలుతా ఉంది। ఈ రేవంత్ రెడ్డి రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటాడు, పూటకొక మాట మాట్లాడుతూ ఉంటాడు। సంక్రాంతి నాడు మీ అందరి రైతు ఖాతాల్లో రైతు బంధు జమ అవుతుందని చెప్పిండు, మరి ఇవాళటి వరకు 26 తారీఖు నాడు జమ అవుతుంది అన్నాడు। ఈ రోజు వరకు కూడా మరి నంగనూరు మండలంలో ఒక్క ఊరు, చిన్న ఊరికేసి మిగతా అందరికీ కూడా వెయ్యకుండా, మరి మిగతా హామీలు ఎవ్విటిని కూడా పట్టించుకోకుండా ఈరోజు మహాలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఏ ఒక్క మహిళకు కూడా ఇవ్వాలటి వరకు ఇవ్వలేదు।